ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆగు చిన్నయ్య, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? కనీసం వెళ్ళేటప్పుడు ఒక్క మాట అయినా చెప్పి వెళ్ళొచ్చు కదా. ఇలా చేస్తారు ఎవరైనా? ఎలా ఇరుక్కుపోయానేంటి? ఏదో ఒక రకంగా తప్పించుకోవాలి. అలా బెల్లం కొట్టిన రాయిలో నిలబడ్డావేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? అదే చెప్పు చిన్నయ్య. వీటి కోసం. ఓహో, నవ్వి పెట్టు. అదే ఈషు, ఈ మల్లెపూలు నీ అందాన్ని మరింత పెంచేశాయి. ఊరుకో చిన్నయ్య. నిజం ఈషు, అందం దాస్తే దాగదు. మన శోభనం అనుకున్న ముహూర్తం కన్నా ముందేమన్నా అవుతుందేమోనని అమ్మ పూజారి గారిని రేపు ఇంటికి రమ్మని చెప్పింది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మన శోభనానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండి అంతా అనుకూలంగా జరిగితే చాలు. అంతకంటే ఆనందం నాకింకొకటి లేదు. నువ్వు నా సంతోషాన్ని కోరుకుంటున్నావు కదా ఈషు? దాని గురించి నువ్వు ప్రత్యేకంగా అడగాల చిన్నయ్య. నీ సంతోషమే నా సంతోషం. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటాను. నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి చిన్నయ్య. సరే పద, భోంచేద్దాం. జాతకం ప్రకారం చూస్తే నాకెందుకో మంచిది కాదనిపిస్తుందమ్మా. గ్రహస్థితిలో కొంచెం మార్పులు వచ్చాయి. రావుకేతు ఈ దశలో దగ్గరగా రావడంతో స్థితులన్నీ అనుకూలంగా మారాయి. నిజమా పంతులు గారు? అవునమ్మా, అబ్బాయికి అమ్మాయికి రేపే శోభనం జరిపించొచ్చు. థ్యాంక్ యూ పంతులు గారు, థ్యాంక్ యూ. మీ నోటి వెంట ఈ మాట వింటుంటే నా చెవుల్లో అమృతం పోసేసినంత ఆనందంగా ఉంది. సుందరమూర్తి, మొత్తానికి అల్లుడాశ నెరవేరుతుంది. అబ్బో సిగ్గే పోతయ్యా. ఎలా అయినా వీళ్ళ శోభనం జరగకుండా ఆపాలి. ఈ పంతులు ఎంత పని చేశాడో. ఈయన పని తర్వాత చెప్తాను. బాసు, శోభలు రేపే. అంటే మొన్న అడిగినప్పుడు నెల రోజుల వరకు ముహూర్తాలు లేవని చెప్పారు కదా పంతులు గారు. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే నెల రోజులు అవటానికి ఇంకా 9 రోజులు ఉంది కదా. పంచాంగం సరిగ్గా చూసి చెప్తున్నారా? మీరు చెప్పారని ఈ శోభనం జరిపిస్తే తర్వాత వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో. సరిగ్గా చూసి చెప్పండి పంతులు గారు.
గిరిజ చెప్పేది కూడా నిజమేగా పంతులు గారు. ఇంకోసారి జాగ్రత్తగా చూసి చెప్పండి. దీనివల్ల వాళ్ల భవిష్యత్తుకి ఏ ప్రమాదం జరగడం నాకు ఇష్టం లేదు. అలాగేనమ్మా. అవును పంతులు గారు, సరిగ్గా చూసి చెప్పండి. అలాగే బాబు, అలాగే. చిన్న లోపాలున్నాయమ్మా, అవి పోవడానికి ఓ గ్రహశాంతి పూజ జరిపిస్తే సరిపోతుంది. అది జరిపించడం వల్ల భవిష్యత్తులో ఏ ఇబ్బందులు రావని బల్ల గుద్ది మరీ చెప్పగలను. అది అమ్మయ్యా, పంతులు గారు నా నెత్తిన పాలు పోశారు. అయితే రేపు నాకు శోభనం జరగబోతుందన్నమాట. కానీ గిరిజత్త ఏంటి అడ్డుపడుతున్నట్టు ఎందుకు మాట్లాడుతుంది? నా మంచి కోరుకునేది అయితే అలా మాట్లాడదు కదా. ఓ, ముహూర్తం మంచిది కాకపోతే తర్వాత మా కాపురానికి ఇబ్బందులు వస్తాయేమో అని ఆవిడ భయపడుతున్నట్టుంది. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ పంతులు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాబు. రే గోలీ, బాసు, శోభనం జరగబోతుంది రేయ్. అవును బాసు, నువ్వు ఇలా హ్యాపీగా ఉంటే నాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకురా హ్యాపీ? నాకు కదా హ్యాపీగా ఉండాలి. నాకు శోభనం, శోభనం. అవును బాసు, హ్యాపీగా ఉందిరా గోలీ, శోభనం జరగబోతుంది. పంతులు గారు, పంతులు గారు, బయటికి రండి. పంతులు గారు. గిరిజా గారు, మీరా ఇలా వచ్చారేంటండి? నేను మీకు చెప్పిందేంటి, మీరు అక్కడ చేసిందేంటి? డబ్బిచ్చి మరి మీకు ఇది వరకు 1 నెల రోజులు వాయిదా వేయించమని చెప్పించాను కదా. ఆ 1 నెల రోజులు పూర్తవటానికి ఇంకా 9 రోజులు టైం ఉండి కూడా ముహూర్తం బాగుందని ఎలా చెప్తారు? నువ్వు చెప్పింది అబద్ధమని నేను మా వదినికి చెప్పేస్తాను. అప్పుడు తెలుస్తుంది నా మాట కాదని ఏ పని చేసినా మీకు ఇబ్బందులు తప్పవని. అలాగా? అలా అబద్ధం ఎందుకు చెప్పాను? నాతో అలా చెప్పించింది మీరేగా. చెప్పిస్తా ఏముంది, మీరు నాకు డబ్బిచ్చి అబద్ధం చెప్పించారని నేను కూడా వసుంధరమ్మ గారితో చెప్పేస్తాను. అప్పుడు నాకన్నా మీకే ఎక్కువ సమస్య అవుతుంది. కాబట్టి మీ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరూ లేరని తెలుసుకుని మీ పని మీరు చూసుకుంటే మంచిది. పంతులకు కూడా నోరు బాగానే లేస్తోంది. చెప్తా, నా టైం వచ్చినప్పుడు నీ సంగతి కూడా చెప్తాను. అబ్బాయికి అమ్మాయికి రేపే శోభనం జరిపించొచ్చు. మీ నోటి వెంటి మాట వింటుంటే నాకు చెవుల్లో అమృతం పోసేసినంత ఆనందంగా ఉంది. నువ్వు కోరుకున్నది జరగటానికి ఇంకొన్ని గడియలే ఉన్నాయి చిన్నయ్య. నువ్వు కోరుకున్నట్టే అంతా జరుగుతుంది. నీ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను చిన్నయ్య. హలో సంతోషం. ఈశ్వరి, చెప్పండి, ఈ టైంలో కాల్ చేశారు? ఏమైనా ఇంపార్టెంటా? అవును ఈశ్వరి, ఇంపార్టెంట్ విషయం. ఏంటి సార్ అది? ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ప్రీపోన్ అయ్యాయి ఈశ్వరి. వారం కంటే ఎక్కువ టైం లేదు. ఎన్నేళ్లుగా నువ్వు పడ్డ కష్టం వృధా అవ్వకూడదు. నువ్వేంటనేది నిరూపించుకునే టైం దగ్గర పడింది. ఇక నుండి ప్రతి క్షణం నీకు చాలా ఇంపార్టెంట్. ఇక నుంచి
నీ ఫోకస్ స్టడీస్ మీద తప్ప ఇంకా దేని మీద ఉండకూడదు ఈశ్వరి. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి నీకున్న ఏకైక అవకాశం. నెగ్లెక్ట్ చేయకు. ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. షూర్ సార్. అలాగే. సరే, ఉంటాను. అయ్యో దేవుడా, ఏంటిది? నా చిన్నయ్య కోరుకుంది జరుగుతుంది అని అనుకునే లోపే ఎలా చేసావేంటి దేవుడా? ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్న చిన్నయ్యని ఇబ్బంది పెట్టాలా? నా కోసం, నేను సాధించాలనుకున్న దానికోసం నా చిన్నయ్యని నేను బాధ పెట్టాలా? నేనిప్పుడు ఏం చేయాలి?